హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఈ 4 వేస్లలో ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అండి, కట్ బీట్స్, చమ్కీస్ అండ్ జర్దోసి. సో ఇవన్నీ యూస్ చేసి నేను లోడ్ స్టిచ్ అన్న అనొచ్చు, లేదు అంటే బేసిక్ స్టిచ్ అన్న అనొచ్చండి. ఇవన్నీ నేను ఎలా స్టిచ్ చేస్తాను సో అనేది మాత్రం ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేయకపోతేనే మీకు ఒక్కొక్క ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. బ్లౌజ్లో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఉంటేనే మాత్రమే మనకు బ్లౌజ్ అనేది లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతిదీ క్లియర్గా అయితే ఉంటుంది. ఓకేనా? అనేది మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి మీకు ఎలా అనిపించింది అనేది ఒకరు కామెంట్ చేయండి. సో లేట్ అనేది చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రింగ్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఏం చేయాలి, జస్ట్ ఇలా 1 లైన్ అయితే డ్రా చేసుకుంటాను. ముందుగా నేనైతే షుగర్ బీట్స్తో అయితే స్టిచ్ చేసుకుంటానండి. దీనికోసం అయితే నేను ముందుగా దీనికి ఒక పైపింగ్ థ్రెడ్ అయితే నేను ఇలా పేస్ట్ చేసుకుంటాను. మీరు గమ్ పెట్టేసుకున్నా నో ప్రాబ్లం, లేదు అంటే మీరు ఇలా స్టిచ్ చేసినా నో ప్రాబ్లం. సో ఈ విధంగా గమ్ అనేది ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మనము జస్ట్ ఇక్కడ ఒక 2 షుగర్ బీట్స్ అండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్ కాబట్టి మనకు జస్ట్ 2 షుగర్ బీట్స్ అయితే సరిపోతాయి. సో ఈ ఎడ్జ్కి అన్నమాట, ఈ ఎడ్జ్కి అనేది ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ పైకి సేమ్ మనం ఒక బార్డర్ లైన్ అయితే డ్రా చేసుకుంటాం కదండి, సేమ్ అదే బార్డర్ లైన్ మీదుగా అయితే రావాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా డౌన్ సైడ్కి అయితే వెళ్ళిపోతుందండి, నో ప్రాబ్లం. అది ఎందుకంటే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండడం కోసం మాత్రమే అలా ఆ స్టిచ్చింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి పైపింగ్ థ్రెడ్ మీదుగా స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా అన్నమాట, జస్ట్ క్రాస్గా అయితే పెట్టుకోవాలండి. సేమ్ మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ 3 బీట్స్. చూసారుగా ఈ విధంగా అన్నమాట. సో మనకి ఎండింగ్ పార్ట్ అయితే అయిపోయిందండి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి కొంచెం గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు, అందుకని నేను ఇప్పుడైతే 4 బీట్స్ అయితే తీసుకుంటున్నాను. సో 4 షుగర్ బీట్స్ అన్నమాట. సో ఈ విధంగా జస్ట్ క్రాస్గా అయితే తీసుకోవాలండి. మరి స్ట్రేట్గా తీసుకున్నా కానీ లుక్ అనేది బాగుండదు అనమాట. జస్ట్ క్రాస్ అని తీసుకున్నాం అనుకోండి, లుక్ వైస్ సూపర్గా ఉంటుంది. అచ్చ మన మగ్గం వరకు వాళ్ళు కూడా చేసేది ఇదే ప్రాసెసే ఫ్రెండ్స్. మనకు దీన్ని లోడ్ స్టిచ్గా వాడుకోవచ్చు అండి, లేదు అంటే మీరు ఎలాంటి స్టిచ్ కోసమైనా దీన్ని వాడుకోవచ్చు. సో మనం ఇదే విధంగా 4 బీట్స్ అనేది తీసుకుంటూ ఇదే విధంగా టోటల్ అయితే ఫిల్ చేసేయాలి. చూసారండి ఇంత నీట్గా వస్తుందో. సో ఇదే విధంగా అన్నమాట. సో ఈ విధంగా 4 బీట్స్ అన్నమాట. 4 బీట్స్ తీసుకుంటూ మనం ఈ విధంగా క్రాస్గా, మరి స్ట్రేట్గా కాదండి, జస్ట్ క్రాస్గా మాత్రం ఇలా కుట్టేయాలన్నమాట. ఈ విధంగా మనము లోడ్ స్టిచ్ అనేది మనం ఏదైనా హెవీ వర్క్ స్టిచ్ మన బీట్స్ తోటి ఏదైనా వర్క్ అనేది బ్లౌజ్ వర్క్ చేసినప్పుడు ఈ లోడ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను పింక్ వర్క్ అనేది మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి. సో అందులో మాత్రం ఉన్న ఆ పింక్ బ్లౌజ్కి ఇదే విధంగా ఇదే లోడ్ స్టిచ్ అనేది ఉందన్నమాట. అందుకే ఆ బ్లౌజ్ అనేది అంత అట్రాక్షన్ ఉంది. సో ఇదే విధంగా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఫైనల్ వరకు. సో ఇదే విధంగా చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా బ్లౌజ్ మీద వాడితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. సో ఇదే విధంగా మీరు ఏం చేయాలి అంటే టోటల్ బ్లౌజ్ అంతా మీరు ఎక్కడ స్టిచ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇదే విధంగా స్టిచ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే విధంగా సో లోడ్ స్టిచ్ అనేది ఇప్పుడు మనము షుగర్ బీట్స్ యూస్ చేశాను కదండి, ఇప్పుడు అనేది కట్ బీట్స్ అనేది యూస్ చేస్తానన్నమాట. దీనికోసం కూడా 1 లైన్ అయితే డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కట్ బీట్స్ అన్నమాట. సో దీన్ని యూస్ చేసి ఇప్పుడు ఎలా చేస్తానంటే మనము ఈ ప్లేస్లో కట్ బీట్స్ అనేది ఇలా నీడిల్ అనేది ఓపెన్ చేసుకునేసి, సో ఈ విధంగా 3 కట్ బీట్స్ అనేది తీసుకున్నాను. సో 3 కట్ బీట్స్ అనేది తీసుకునేసి మనం ఇలా క్రాస్గా అన్నమాట, స్ట్రైట్గా కాదండి, జస్ట్ ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇదే విధంగా అన్నమాట. మళ్ళీ 3 కట్ బీట్స్ అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఇదే విధంగా ఇక్కడ మళ్ళీ ఇదే విధంగా 3 కట్ బీట్స్ అన్నమాట. 3 కట్ బీట్స్ ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. సో చూడండి ఇదే ప్రాసెస్లో చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఏం చేయాలి, 3 కట్ బీట్స్ అనేది తీసుకుంటూ ఇలా టోటల్గా బాడీ మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఇంతేనండి. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకు ట్రెండ్లో ఉంది కదండి కట్ బీట్స్, అందుకనేసి మాట మీకు ఎక్కడైనా యూజ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు చమ్కీతో అయితే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. చమ్కీ యూస్ చేసి కూడా మనకు లోడ్ స్టిచ్ అనేది కుట్టొచ్చు. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికోసం కూడా జస్ట్ 1 లైన్ అయితే డ్రా చేసుకుందాము. సో ఈ విధంగా ఫస్ట్ అయితే నేను 4 చమ్కీస్ అయితే తీసుకుంటున్నానండి. జస్ట్ ఇలా అనేసి కొంచెం మనకు 4 చమ్కీస్ అయితే ఏ ప్లేస్ వరకు అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ ప్లేస్ వరకు అయితే జస్ట్ ఇలా స్ప్రెడ్ అనేది చేసుకోండి. సో చేసుకున్నాక మనకు లాస్ట్ ప్లేస్ నుంచి జస్ట్ కొంచెం వెనక్కి, సో కొంచెం వెనక్కి అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కున్న చమ్కీలో నుంచి ఇలా బయటికి అన్నమాట. అంటే మనకు షుగర్ బీట్ ప్రాసెస్ అండి. షుగర్ బీట్ ప్రాసెస్ ఈ విధంగా స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇందులో మళ్ళీ ఒక 4 చమ్కీస్ అన్నమాట. సో మళ్ళీ 4 చమ్కీస్ అయితే తీసుకున్నానండి. మళ్ళీ 4 చమ్కీస్ని మనకు ఏ ప్లేస్లో వరకు వస్తుందో సో ఆ ప్లేస్ వరకు అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ జస్ట్ వెనక్కి మళ్ళీ మనకు లాస్ట్ చమ్కీ అయితే ఏది ఉందో మళ్ళీ అందులో నుంచి మళ్ళీ బయటికి అన్నమాట. సేమ్ టు సేమ్ షుగర్ బీట్ ప్రాసెస్ అండి. కాకపోతే మనము షుగర్ బీట్స్ ఏంటంటే జస్ట్ 2 యూజ్ చేస్తాము. ఇందులో ఒక 4, 5 అలా యూజ్ చేసినా నో ప్రాబ్లం అన్నమాట. చమ్కీస్ ఈ విధంగా. సో మళ్ళీ ఈ విధంగా 4 అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా లాస్ట్ అనేది ఇలాగొచ్చేసి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇప్పుడు వచ్చేసి మనకు చమ్కీతో కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే జర్దోసితో అన్నమాట. జర్దోసితో అయితే లోడ్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేసుకుంటారో చూపిస్తాను. దీనికోసం అయితే నేను మన పైపింగ్ థ్రెడ్ అయితే పేస్ట్ చేసుకున్నానండి. వచ్చేసి మనకి జర్దోసి అన్నమాట. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. జస్ట్ ఒక జర్దోసిని అయితే ఈ విధంగా ఫిల్ చేసుకోండి. నీడిల్లోకి ఎక్కించుకున్న తర్వాత మనకు జస్ట్ ఈ విధంగా క్రాస్లో అన్నమాట ఇలా ఈ ప్లేస్లో ఇలా కుచ్చేయండి. మళ్ళీ సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ జస్ట్ పక్కకి చూసారుగా నేను ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి ఎక్కించుకున్నాను. మళ్ళీ సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇలా పక్కకు అన్నమాట. జస్ట్ క్రాస్గా అయితే కుట్టాలండి. అప్పుడే మనకి లోడ్ స్టిచ్ అనేది బాగుంటుందన్నమాట. మనం బ్లౌజ్కి అనేది లోడ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా అన్నిటికైతే పక్కన మనము గొలుసు కుట్టు అయితే కుట్టుకోవాలండి. అప్పుడే వర్క్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా వదిలేయద్దు. నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా వదిలేస్తున్నాను. కానీ బ్లౌజ్కి అనేది కుట్టేటప్పుడు మాత్రం జర్దోసి చైన్ స్టిచ్ అయితే కంపల్సరీ అయితే యూస్ చేయాలి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ విధంగా అయితే మనము లోడ్ స్టిచ్ అని మళ్ళీ ఈ విధంగా జర్దోసి అనేది ఎక్కించుకుంటూ ఇలా క్రాస్గా. సో ఇదే విధంగా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలండి. టోటల్ ప్రాసెస్ అన్నమాట. టోటల్ అంతా అయిపోయాక లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం లాస్ట్కి అయితే ఇక్కడ గొలుసు కుట్టు అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది కొంచెము జర్దోసి చిన్న పెద్ద వెనక ముందు ఉన్నా కానీ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. మీరు థ్రెడ్తో అయినా గొలుసు కుట్టు కుట్టుకోవచ్చు, లేదు అంటే షుగర్ బీట్స్తో అయినా కుట్టుకోవచ్చు. సో ఇదే విధంగా టోటల్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదండి ఈ విధంగా అన్నమాట. మనం దేంతో అయినా ఈజీగా లోడ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. మన బ్లౌజ్కి అనేది లోడ్ స్టిచ్ అనేది బేసిక్ అన్నమాట. అది ఉంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో మీకు ఏదైనా ఒకటి నచ్చి ఉంటే మీ బ్లౌజ్కి ఏది సెట్ అవుతుందని మీకు అనిపిస్తే మీరు దాన్ని అయితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.